నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సహా పలు కీలక అంశాలకు ఆమోదం. మార్పును స్వీకరిస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జగన్ ఓర్వలేకపోతున్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి వాసంశెట్టి హితవు. నల్లబెల్లి పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం ముంచేసింది. క్వింటాకు 12,000 తగ్గకుండా ఇవ్వాలని రైతు సంఘాల డిమాండ్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఆమోదం తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త బార్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు అంగీకారం తెలిపారు. దీనిని అన్ని ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా అధికారులు వారితో మాట్లాడి తగిన సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగపూర్ పర్యటన వివరాలను కేబినెట్కు సీఎం వివరించారు. నాయీ బ్రాహ్మణులకు సెలూన్ షాపుల్లో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందించాలని నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. ఇప్పుడు ప్రభుత్వం ఈ పరిశ్రమల్ని పెంచడానికి, ఎంఎస్ఎంఈని పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో, ఇండస్ట్రీస్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందో మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపంలో పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్తు బాగుంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్యం పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా యువతకు విస్తృత అవకాశాలు ఉంటాయన్నారు. See, if we go back in history and once look at it, every industrial revolution ended up creating more jobs than it has replaced. But it has created jobs in countries or in states where they were ready to embrace that revolution. So wherever people have resisted change, they lost jobs. As simple as that. So what is important for India and especially for Andhra Pradesh is we have to embrace change. As Education Minister, it is my responsibility to revamp the entire curriculum, which I have already done. And a curriculum should have AI, quantum computing as a requirement. It could be across sectors. It is very, very important to bring about that change. And this is where again I'm going to lean into the private sector to tell me and guide me, saying that this is the kind of change we also have to bring into terms of curriculum so that the youth of Andhra are ready to reap the benefit of the next wave of, industrial revolution, if I may, or next wave of AI and quantum computing. సూపర్ 6 పథకాలను సీఎం చంద్రబాబు విజయవంతంగా అమలు చేస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు.
గత పాలనకు కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించారని చెప్పారు. మాజీ సీఎం జగన్ గత 5 ఏళ్లలో వ్యవస్థలను నాశనం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం సిగ్గుచేటన్నారు. ఎక్కడైనా సరే జనం నీరాజనాలు పడతా ఉన్నారు. వాళ్ళు ఏదైతే జనం మధ్యకి వెళ్తే అలరలు జరిగిపోతాయని పిచ్చా అపోహతో మరి ఎన్నో మాట్లాడుకుని వచ్చారు. మరి ఈ రోజున జగన్ సుపరిపాలన తొలడుగులో భాగంగా ఎన్ని కాన్స్టిట్యున్సీ మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా సగౌరవంగా తలెత్తుకుని మేము వెళ్ళగలుగుతూ ఉన్నాం. ఈ స్త్రీ శక్తిలో ఏదైతే ఉచిత బస్సు ఉందో సుమారు రాష్ట్రంలో ఉన్న 11,800 బస్సుల్లో 74% బస్సులన్నీ కూడా ఈ ఉచిత బస్సు అయ్యేలాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా అన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఎన్ని కష్టాలున్నా చంద్రబాబు నాయుడు గారు మరి నిరంతరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనే కాకుండా సంక్షేమ ఫలాలన్నీ అందేలా చూసుకుంటూ మీరు అందరూ గమనించాలి. 4,000 రూపాయల పెన్షన్ కూడా ఈ దేశంలోనే ఎక్కడే ఇవ్వట్లేదు. మొదటి స్థానంలో మనం ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే 10,000, 15,000, 6,000 ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటివి. అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా అతి త్వరలో 25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత కరెంటు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నల్లబల్లి పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య ధ్వజమెత్తారు. చుట్టుకుంట సెంటర్లో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రైతు కౌలు రైతు సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు మాట్లాడుతూ రైతుల వద్ద ఉన్న పొగాకు చివరి కాడ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. క్వింటాకు 12,000కు తగ్గకుండా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంచుమటి అజయ్, కొల్ల రాజమోహన్, వై రాధాకృష్ణమూర్తి, హరిబాబు, కె రంగారెడ్డి, శంకరయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పొగాకంతా కూడా రంగు మారిపోతుంది, పొగాకంతా కూడా తడిచిపోతుంది, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల చేత కొనిపించాలా, 12,000కు తక్కువ కాకుండా కొనాలా, 6,000 అని చెప్పి తక్కువ అనేది తిప్పి పంపకూడదు, పొగాకుని తిప్పి పంపకూడదు. మొత్తం పొగాకుని ప్రభుత్వం కానీ కంపెనీల చేత కానీ కొనిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. తూర్పు నియోజకవర్గంలోని మాయాబజార్, పాతగుంటూరు, సుద్దపల్లి డొంక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. మాయాబజార్లో నిర్మించిన సీసీ రోడ్డును తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ డిప్యూటీ మేయర్ సజీలాతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా మాయాబజార్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా గత పాలకులు తయారయ్యారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాయాబజార్లో సిమెంట్ రోడ్డును నిర్మించడం జరిగిందని చెప్పారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాజీ షౌకత్, గౌస్, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు ముందుకొచ్చి తమ షాపుల్ని కుదించుకొని వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు చేసుకొని ఈరోజు 30 అడుగుల రోడ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ గత 40 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి వాళ్ళు, 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఇటువైపు తొంగి చూడనటువంటి వాళ్ళు ఈరోజు పనులు జరుగుతూ ఉంటే వచ్చి కాలక్షేపం కోసం ఇక్కడికి వచ్చి మాటలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అభివృద్ధి అనేది ఒక రోజుతో సాధ్యం అవ్వదు, నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దీన్ని మీరు సహకరించలేకపోతే, చూసి ఓర్వలేకపోతే ఇంట్లో కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు రోడ్డు మీదకి వచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడితే మాత్రం అది మీకే తలంపుగా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకొని పాత గుంటూరు అలాగే సుద్దపల్లి డొంక కానీ మాయబజార్ కానీ ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఒక కంకణం కట్టుకొని తప్పకుండా మాటిస్తూ ఉన్నాం. ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో కూటమి నేతలు సుఖవాస శ్రీనివాసరావు, ఆళ్లహరి, రుస్తుం బాబు, ఇతర నాయకులు పాల్గొని ఎమ్మెల్యే గల్లామాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సుఖవాస శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిరోజు ఒక సామాన్య కార్యకర్తగా స్కూటీ మీద తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపుతున్నారని కొనియాడారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే ఎమ్మెల్యే గల్లామాధవి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప్పతల సాంబశివరావు,
తన్నీరు కృష్ణ, రాళ్లబండ రామరాజు, షేక్ ఇంతియాజ్, చిన్నబాజీ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజున మా శాసనసభ్యురాలు గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడు ఆమెకి మరింత ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా కార్యకర్తల అండదండలు ఎప్పుడు ఉండేటట్టుగా ఉండు, ఆమె కూడా కార్యకర్తలకు అండదండలు అందిస్తా మరి నియోజకవర్గంలో ఆమె ఇలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క కార్యకర్తల యొక్క మన్ననలను పొందుతూ మరి రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని గల్లా మాధవ్ గారికి ముందు, గల్లా మాధవ్ గారి తర్వాత అనే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఎవరికైతే అర్హులైనటువంటి ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అన్నిటి కూడా రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆమెకి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉన్నాయి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని గల్లా మాధవ్ గారికి ప్రజల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు మెండుకోవాలని చెప్పి కోరుకుంటూ కూటమి ప్రభుత్వం తరపున ప్రత్యేకించి జనసేన పార్టీ తరపున మరొకసారి గల్లా మాధవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, క్రోసూరు సొసైటీ చైర్మన్ కడియం శివనాగ మల్లేశ్వరరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. రైతులకు సేవలు అందించే విధంగా సొసైటీలను అభివృద్ధి చేయాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, వ్యవసాయ పరికరాలను సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనసేనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంలో ముందుంటామని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు మిర్చియాడ్ మాజీ చైర్మన్ వెన్నా సాంబశివారెడ్డి, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఎరంశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు అన్నదాన సమాజంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేతలు కొమ్మినేని కోటేశ్వరరావు, ఎలుక వీరాంజనేయులు, గడ్డం భద్రయ్య తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా గల్లా మాధవి విశేష కృషి చేస్తున్నారని, ప్రజాసేవలో ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు. ఫ్యామిలీ మన కుటుంబ సభ్యులందరికీ పార్టీ తరఫున నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం కొరకు నన్ను ఇక్కడికి ఇచ్చేసిన దానికి మేడం గారికి మరీ మిక్కిలిగా మనకి పశ్చిమ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో ఇంతవరకు నేను 30 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ చూస్తూ ఉంటే ఇంత మెజార్టీతో గెలిపించిన దాఖలాలు లేవు. అట్లానే మేడం గారు కూడా కంటిన్యూషన్గా అంత ముందులోకి భిన్నంగా నేను దరిదాపులు 15-20 సంవత్సరాలు అవుతుంది ఇట్లా రోడ్లు వేయటం కానీ, టౌన్లో డెవలప్మెంట్ కానీ డైనమిక్ లీడర్గా ఇదవుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లా ముఖ్యమైన జన్మదినం శుభాకాంక్షలు అందరూ తెలుపుకోవాలి. అట్లానే మేము తెలియపరుస్తూ ఉన్నాం. దీనికి ఇంకా ముందరగా మేడం గారు తోడ్పాటుతో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చాలా డెవలప్ అవ్వాలని చెప్పి 50,000 మెజార్టీతో పాటు అంతకు తగ్గట్టుగా కూడా ఎక్కువగా శ్రమించి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రతిరోజు ఎక్కడో కూడా అలుపెరగకుండా నిర్విరామంగా తిరుగుతూ ఉండి ఎవరు ఏ పని అడిగినా కానీ చేయటానికి నేనున్నాను, మీరు రండి, చెప్పండి నాకు విషయాలు, ఈ కార్యం ఏదైనా సరే నేను చేతనైనంత మట్టికి సాధ్యమైనంత మట్టికి వాటిని నెరవేరుస్తానని చెప్పి ప్రతిరోజు చెప్తా ఉన్నారు. కార్యకర్తలందరికీ మల్లాది కైలాసనాథ్ చే శ్రీకృష్ణ తత్వంపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం పద్మావతి కళ్యాణ వేదికలో జరిగింది. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పద్మావతి కళ్యాణ వేదికలో జరిగిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని చైర్మన్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గోకులంలో బాలకృష్ణుడు చేసిన లీలలను మల్లాది కైలాసనాథ్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా ప్రేమగా చూస్తూ ఉన్నారు పిల్లల్ని. ఎందుకని సాక్షాత్తు పరమాత్మే అన్ని రూపాలు ధరించి ఎవరి వాళ్ళకి వెళ్ళటం జరిగింది. ఇట్లా ఏడాది గడిచింది. అంటే దేవమానం వేరు, మానవ మానం వేరు, ఈ లెక్కలు వేరు. కాలం యొక్క లెక్కలు మనకి 1 సంవత్సరం అయితే దేవతలకు 1 రోజట. బ్రహ్మగారు పైకి వెళ్ళాడు, మళ్ళీ దిగి వచ్చేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడే కనిపించారు. మళ్ళీ ఈ గోపబాలు యథాప్రకారంగా ఉన్నారు, గోవులు యథాప్రకారంగా ఉన్నాయి. ఇట్లా ఏమిటండి వీళ్ళందరినీ దాచిపెట్టారట, ఇదే విచిత్రం అనుకొని గుహలకు వెళ్ళి చూస్తే ఆ గుహలో వాళ్ళందరూ కూడా పడుకున్నట్లుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నారట.
మళ్ళీ వచ్చి తన తప్పిదము తెలుసుకొని కృష్ణస్వామి పాదాల మీద పడతాడు. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫ్రీడమ్ ఫెస్ట్ 2025 ఏ ట్రిబ్యూట్ ట్రూ టాలెంట్ పేరుతో జూనియర్ కళాశాలలు సాహిత్య సాంస్కృతిక పోటీలను ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి, దేశభక్తి గౌరవానికి ఈ ఉత్సవం అంకితమైంది. క్విజ్, దేశభక్తి గీతాలు, వక్తృత్వం, బృందగానం, ఏకపాత్రాభినయం పోటీలను నిర్వహిస్తారు. ఇవి స్వాతంత్ర సమరం, దేశభక్తికి సంబంధించిన అంశాలుగా ఉండాలి. కార్యక్రమానికి సంబంధించిన బ్రోషర్ను ఈరోజు ఆర్ఐఓ సునీత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పిఎం ప్రసాద్, కేవీఎస్ దుర్గా ప్రసాద్, హిందూ కాలేజ్ మెయిన్ క్యాంపస్ హెచ్ఓడీలు పాల్గొన్నారు. patriotic song competition, mono acting and group dancing. ఆగస్ట్ 14వ తారీఖున కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఆ రోజే ప్రైజెస్ ఇవ్వబడతాయి. అది ఎంత కూడా క్యాష్ అవార్డ్స్ 3000, 2000, 1000 రూపాయలు చొప్పున ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకి అందించబడతాయి. కనుక ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా తాము పాల్గొని ఇది సక్సెస్ఫుల్ చేయాలని, తర్వాత ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొంటే మీ పిల్లల్ని కూడా అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా పంపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దీనికి సంబంధించి మాకు బ్రోచర్లో కూడా మేము ఇచ్చాము. మీకు ఏదైనా సరే సందేహాలు ఉన్నా ఏమన్నా సరే శ్రీమతి సుష్మా గారు ఆవిడ సివిల్ హెచ్ఓడి మేడం గారి నెంబర్ కూడా మేము బ్రోచర్లో ఇచ్చాము. కాబట్టి ఏంటంటే మేడం గారిని మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఏదైనా మీరు ఆగస్టు 10వ తారీఖు లోపల మీ కాలేజీ నుంచి ఎవరెవరు వస్తారు, ఏ ఈవెంట్కి ఎవరు వస్తారు అనేది మీరు మాకు ఆ నెంబర్కి సుష్మా గారి నెంబర్ వాట్సాప్కి పెడితే మాకు కూడా ముందుగా మేము అరేంజ్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది. మేము ఆగస్టు 14వ తారీఖు గెలిచిన విన్నర్స్కి క్యాష్ ప్రైజెస్ ఇస్తాము. తర్వాత పార్టిసిపేట్స్ అందరికీ కూడా పార్టిసిపేట్ సర్టిఫికేట్స్ ఇస్తాం. మేము ఆ రోజున ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి, చుండూరు దళిత మృతవీరుల వర్ధంతిని భీమసేన సేవాదళ ఆధ్వర్యంలో నిర్వహించారు. లాడ్జీ సెంటర్లో గద్దర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ప్రజా సంఘాలు నివాళులర్పించాయి. 34 ఏళ్ల క్రితం జరిగిన చుండూరు ఘటనలో దోషులకు సరైన శిక్షలు పడకపోవడం దురదృష్టకరమని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, సాంబశివరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవకి, విప్లవోద్యమానికి, అట్లని సమాజ మార్పుకి అవిరాళంగా కృషి చేసిన మహానుభావుడు. ఆయన పేరు మీద ఈ రోజున తెలంగాణలో మరి గద్దర్ అవార్డులు కూడా ప్రదానం చేస్తున్నారంటే ఆయన యొక్క గొప్పతనాన్ని పాలక వర్గాలు, దళిత వర్గాలు, విప్లవ ప్రజలే కాదు పాలక వర్గాలు కూడా ఈరోజు గుర్తించిన పరిస్థితి ఉంది. అలాంటి మహానుభావు యొక్క ఈ 2వ వర్ధంతి సందర్భంగా దళిత ప్రజా సంఘాలన్నీ కూడా వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి జోహార్లు తెలియజేస్తున్నాం. నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో నిద్దుర లేపిందే గద్దారన్నని పాట. ఈరోజు గద్దారన్న మరణించి 2 సంవత్సరాలైనా ఆయన పాట ఈ సమాజంలో సగౌరవంగా తలెత్తుకొని తిరుగుతుంది. ఈ సమాజంలో సమస్య ఉన్నంత వరకు గద్దరన్న పాట సజీవం. ప్రజా పాటకి మరణం లేదు, గద్దరన్నకు మరణం లేదు. శ్రావణ మాసం సందర్భంగా రేపు శుక్రవారం రోజున 500 మంది సువాసినులతో వరలక్ష్మీ వ్రతాలు గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్నారు. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జూలై 26వ తేదీ నుండి శ్రావణ మాస వేడుకలు జరుగుతూ ఉన్నాయని ప్రధాన అర్చకులు మాధవస్వామి వెల్లడించారు. రానున్న శుక్రవారం రోజున 500 మంది సువాసినులతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు. శనివారం రోజున శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్ స్వామి, కృష్ణ స్వామి, చిన్మయ స్వామి పాల్గొన్నారు. మన 26వ తేదీన ప్రారంభమైనటువంటి శ్రావణ మాసం చక్కగా శ్రావణ శుక్రవారం ఈ సంవత్సరంలో 5 శుక్రవారాలు రావడం జరిగింది. ఇలా రావటమే విశేషం కాబట్టి ప్రతి సంవత్సరంలో 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అవుతుంది. అయితే ఈసారి 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం 8వ తారీఖు జరగబోతుంది. కాబట్టి
మన దేవాలయంలో కూడా చక్కగా పద్మావతి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేషమైన కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వరలక్ష్మి వ్రతం 8వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి సామూహికంగా దాదాపు 500 మంది ముత్తైదువుల చేత వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని చేయడం కోసం ఆలయ పాలకవర్గం వారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లయితే స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాలు అమ్మ అనుగ్రహిస్తుంది. కాబట్టి కమిషనర్ పులి శ్రీనివాసులు శారదా కాలనీ, సంజీవయ్య నగర్, కేవీపీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి అనధికార కట్టడాలపై పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. బాల కార్మికులను గుర్తించి వారిని స్కూల్స్లో చేర్చడం, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయడంపై తగు ఆదేశాలు జారీ చేశారు. జీఎంసీ నుండి అధీకృత ప్లాన్ లేదా అనుమతి లేకుండా అనధికార కట్టడాలు, లేఅవుట్లు చేసిన వారు 48 గంటల్లోగా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకుంటే జీఎంసీ అధికారులు తొలగించి అందుకు అయిన ఖర్చు, అపరాధ రుసుము విధించడం జరుగుతుందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటారని కమిషనర్ స్పష్టం చేశారు. కమిషనర్ పులి శ్రీనివాసులు కమిషనర్ ఛాంబర్లో వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల అధికారులతో సర్వీస్ ఛార్జీల వసూలపై అదనపు కమిషనర్ చల్లా ఓబులేస్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన సర్వీస్ ఛార్జీల బకాయిలు చెల్లించాలని, బకాయి నోటీసులు ఇప్పటికే అందించామని తెలిపారు. వివిధ సంస్థల ఉద్యోగులు మరియు యజమానుల ప్రయోజనం కోసం గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఈపీఎఫ్ఓ కొత్తగా ప్రారంభించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనపై అవగాహన శిబిరాన్ని కాటన్ అసోసియేషన్ హాల్ నందు విజయవంతంగా నిర్వహించింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.